శాంతించు శివాజీ, నేను నిన్ను ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నీకు మొత్తం నయమైపోతుంది. వెళ్ళి నువ్వు ముందు ఏదైతే ఇంట్లో ఉండేవాడువో మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి ఉండు. అవును, దేవత సరిగ్గా చెప్పింది. మేము నీతో చాలా తప్పుగా వ్యవహరించాము. మమ్మల్ని క్షమించు. పద, నీ ఇంటికి మళ్ళీ వెళ్ళు. ఎప్పుడైతే ఊరి వాళ్ళందరూ శివాజీతో కలిసి తన పాత ఇంటి దగ్గరికి వచ్చారో అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ పాత ఇల్లుకి బదులుగా ఒక బంగారు మహల్ ఒకటి ఉంది. ఇంకా ఊరిలో అన్ని ఇళ్ళు పగిలిపోయి పాత ఇల్లుల్లా మారిపోయాయి. అది చూసి ఊరి వాళ్ళు కంగారు పడతారు. మంచి పని అయింది. ఆ దేవత మనకి మనం చేసిన పనికి మంచి శిక్ష వేసింది. అది చూసి శివాజీ బాధపడతాడు. దేవి, మీరు దయచేసి వాళ్ళని క్షమించండి. వీరికి వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది. సరే, నీ ఇష్టం. అలా శివాజీ యొక్క ప్రార్థన విని దేవి